మనుషుల మధ్య అంతరాలు సృష్టించిన మనుస్మృతిని పూర్తిగా మట్టిలో పాతిపెట్టాలని, అసమానతలను శాశ్వతంగా నిలిపే విధానాలే ఆర్ఎస్ఎస్ బీజేపీల పునాదులని కేవీపీఎస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు రాములు సాగర్ విమర్శించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మనుస్మృతి దహన దినం సందర్భంగా మనుస్మృతిని దహనం చేశారు. మనుస్మృతిని పూర్తిగా పారద్రోలకపోతే దేశ ప్రజల మధ్య ఐక్యత సాధ్యం కాదన్నారు. మనుషుల నరనరాల్లో మనువాదం ప్రవహిస్తోందని, దానిని పూర్తిగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థను సమాజంపై రుద్ది అసమానతలను స్థిరపరచాలని విమర్శించారు. మనుస్మృతి నశించాలి, కులోన్మాదం మనువాదం మనుస్మృతి నశించాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. నశించాలి మనువాదం, నశించాలి మనువాదం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. నశించాలి మనువాదం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, మనుస్మృతి మతోన్మాదం మనువాదం నశించాలి. కులవాదం మనువాదం మతోన్మాదం నశించాలి. చరిత్రలో జరిగినటువంటి అనేక ఘటనల్ని, వాస్తవమైనటువంటి చరిత్రని వక్రీకరణ చేసేసి మనుధర్మ శాస్త్రాన్ని ఈరోజు విద్యారంగంలో సమాజం మీద రుద్దే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని కేవీపీఎస్ సామాజిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అదే రకంగా ఆ రోజు చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారమే సనాతన ధర్మం అనేటువంటిది ఉంది. ఆ ధర్మాన్నే కొనసాగించాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏమైనా మాట్లాడితే, రాజ్యాంగం గురించి మనం మాట్లాడితే, ప్రశ్నిస్తే, హక్కుల గురించి అడిగితే సనాతన ధర్మం గురించి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఎవరైనా మాట్లాడితే మీరు సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, సనాతన ధర్మంలో ఏముందని అడుగుతున్నాం. గత 100 సంవత్సరాల క్రితం ఈ మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది. ఏదైతే భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉందో, మనిషినిగా చూడని పరిస్థితి భారతదేశంలో ఉందో, అలాంటి మనస్ఫూర్తిని ఏదైతే ఈ దేశంలో నీచ పని చేయాలని ఒకరు, అట్లాగే ఒకరు దేవుణ్ణే నమ్మాలని కొందరికి సృష్టించబడ్డ ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఏదైతే మనస్ఫూర్తి ఈ రాజ్యాంగంలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.